కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చివరి రోజు ప్రచారంలో భాగంగా నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామంలో రాజకిషన్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో మైనంపల్లి హనుమంతరావు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మతాలను సమానంగా చూస్తుందన్నారు. గత ప్రభుత్వం కొందరికోసమే పనిచేసిందని విమర్శించారు. కల్వకుంట్ల గ్రామంలో రాజాకిషన్ను గెలిపిస్తే తానే సర్పంచ్గా గ్రామానికి సేవలందిస్తానని పేర్కొన్నారు. గ్రామంలో ఆలయాలను నిర్మిస్తామన్నారు. ఇల్లులేని నిరుపేదలందరికీ ఇల్లు మంజూరు చేస్తామని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూం అందజేస్తామని అన్నారు. రిమోట్ కంట్రోల్ గుర్తుపై ఓటు వేసి రాధాకిషన్ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రభాతారావు, యాదగిరి, గజవాడ, నాగరాజు, రమేష్ రెడ్డి, చింతలస్వామి, రవీందర్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. రాత్రి 3 సార్లు తింటాం. 3 పూటలు అన్నం ఒకటిసారి తింటామా? ఇలా పనులు కూడా అట్లా చేస్తున్నాం, చేసుకుంటూ పోతున్నాం. ఇంకా 3 సంవత్సరాలు గడువు ఉంది. తొందర ఎందుకు పడుతున్నారు? 3 సంవత్సరాల్లో ఏవైతే వాగ్దానం ఇచ్చిండ్రో అన్ని కూడా పూర్తి చేస్తాం. ఇలా కళ్ళ కనబడ్డట్టు బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఇల్లు ఇస్తున్నాము, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవన్నీ గమనించాలా? రాధాకృష్ణని గెలిపియండి, సర్పంచ్ గా నేను పనిచేస్తా. మీకు అర్ధరాత్రి ఫోన్ చేస్తే నేను వస్తా అని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. సమయం లేదు, ఇంకా 2 గంటలు మాట్లాడినా చెప్పుకోవడానికి సరిపోదు టైం. అందుకు మీరు గెలిపించినాక ఎప్పుడు ఏమున్నా హాస్పిటల్ గాని మంచి చెడు మీ సమస్య నా సమస్యగా పరిష్కరిస్తా. టీవీ రిమోట్ కు ఓటేయండి, రాధాకృష్ణని గెలిపించి మీ సత్తా చూపించుకోండి. మీ సత్తా చూపించుకుంటే మీకు అండగా నేను ఉంటా అని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. కల్వకుంట్ల గ్రామాన్ని మార్చేస్తా. రేపు ఇక్కడ మొత్తము అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయో మీరు చూడండి. రేపు పని లేదు కాబట్టి ఒక్కరోజు నియోజకవర్గంలో తిరగండి. పోయి పొద్దున సాయంత్రం దాకా తిరిగితే అన్ని గ్రామాలల్లో రోడ్లు వేసినాం, అన్ని గ్రామాలల్లో ఇల్లు ఇచ్చినాం, అన్ని తాండాలల్లో రోడ్లు వేసినాం. గతంలో 2-3 కిలోమీటర్లు మట్టి రోడ్లు ఉంటే తాండాలకు రోడ్లే లేకుండే. ఈ ఎవరు పట్టించుకోరు? వాళ్ళు వేయలేరా? మనకి ట్యాక్స్ కడతలేరా? వాళ్ళు పన్ను కడతలేరా? మీరు కడతలేరా పన్ను? ఎందుకు అభివృద్ధి కాలే? ఒక సిరిసిల్ల అభివృద్ధి అవుతుంది, ఒకటి సిద్దిపేట అవుతుంది, ఒకటి గజ్వేల్ అవుతుంది. ఎవరు అబ్బా సొమ్ము ఇది? మన సొమ్ము. ఇలా రైస్ మిల్లర్స్ కూడా కొంతమంది దోసుకున్నారు. ఆ దోసుకొని మనకు ఖర్చు పెడతారు. అది మంచి పద్ధతి కాదు. మన పైసలు మనకి ఇస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మెదక్ జిల్లా మొత్తం కాంగ్రెస్ 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 అంటుంది. ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చినాయి. ప్రభుత్వం మేమున్నాం.